అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 9న జరగనున్నాయి. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయక మంత్రి పవిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ అతా హస్నైన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. విదేశాంగ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. అయితే అదే సమయంలో ప్రధాని ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లనున్నారు. ముందస్తు స్కెడ్యూల్ ఉన్నందున ఆయన ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావటం లేదు. ఫిబ్రవరి 28న యుఎస్, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. మార్చిలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే యుద్ధం కారణంగా వాయిదా వేశారు. జూలై 4 నుంచి ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో బహిరంగ యాత్రలు, ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. ఇరాక్లో పవిత్ర నగరాలు నజాఫ్, కర్బలాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. జూలై 9న ఖమేనీ సొంతూరు మాషాద్లో ఇమాం రిజా సమాధి స్మారకం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.